మా ఆయన పచ్చి తాగుపోతండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇలా వోడ్కాలో అన్ని రకాల కాక్టైల్స్ చేయడంలో తోపు తురుము అసలు. ఆ డెడికేషన్ చూసారా? అట్లుంటది మనతోని. నేనేదో నా మానాన జ్యూసులు తీసుకుందామని వస్తే ఎంత పెద్ద పిడి పడిందో చూడండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం జ్యూస్ తాగుతున్నట్టే కనిపిస్తుంది, మనం ఏదో మంది చేస్తున్నట్టు ఉండదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అక్కడ తాకు, అక్కడ పెట్టు, వీడియో చేయాలి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తున్నాడు, బాగున్న తర్వాత అవుట్ అయిపోతే ఎవడికి? మింట్ మాత్రం ప్రతి దాంట్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు నీకు మింట్ ఫ్లేవర్ ఇష్టమా? కాదు, ఎదుటోళ్ళకి స్మెల్ రాకుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన బ్లాగ్ ఏంటో తెలుసా అండి? మా ఆయన పచ్చి తాగుపోతండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, ఈజ్ ఏ డ్రంకడ్ ఫెల్లో. అంటే ఏంటి వీళ్ళ ఆయన గురించి ఇలా చెప్తుంది అని మీరు అనుకోవచ్చు, అవునా? కానీ అలా కాదండి. మా ఆయన ఎందుకు పచ్చి తాగుపోతానంటే ఆయన వోడ్కా, అదే వోడ్కా అనే ఒక ఆల్కహాల్ ఉంటుంది కదా, దాని గురించి. సో మా ఆయన అందులో మిక్స్ చేసేవి ఉంటాయి కదండి, మిక్సింగ్ కైండ్ ఆఫ్ లైక్ క్యాన్బెరీ జ్యూస్ కానివ్వండి, కోకోనట్ జ్యూసెస్ కానివ్వండి, లైమ్, మింట్, ఇలా వోడ్కాలో అన్ని రకాల కాక్టైల్స్ చేయడంలో తోపు తురుము అసలు. సో ఈ రోజు మా ఆయన కూడా మన వ్లాగ్ లో ఇన్వాల్వ్ అవుతాడు. సో మా ఆయన చేస్తే ఆ వోడ్కాలో ఉన్న మిక్సింగ్స్, ఏమేమి ఇంటిగ్రెంట్స్ వాడతారు, ఏమేమి చేస్తారు, ఇవన్నీ మీకు ఈ వ్లాగ్ లో చూపిపోతున్నాను. సో ఎలాగో వర్షాకాలం వచ్చేసింది, తర్వాత చలికాలం వచ్చేస్తుంది. మీరు ఈ వ్లాగ్ చూసుకొని కొద్ది గొప్ప నాలెడ్జ్ పెంచుకోండి అనమాట. సో మందు తాగడం అయితే లిమిట్గా తాగితే తప్పేం లేదు కాబట్టి, అండ్ మన తెలంగాణలో మందు తాగడం కామన్ కాబట్టి అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో వోడ్కాలో ఏమేమి మిక్స్ చేసుకోవచ్చు, ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది మనం ముందు చూసేద్దాం. ఆగలేకపోతున్నాను సార్. దానికన్నా ముందు మనం ఫస్ట్ కొంచెం షాపింగ్కి వెళ్ళి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొనుక్కొని వద్దాం. సో లెట్స్ గో. ఆ డెడికేషన్ చూసారా? అట్లుంటది మనతోని. ఏమేమి మిక్స్ చేస్తే ఏం బాగుంటుంది. ఏం కిషోర్, ఏం కొంచెం చెప్పమా కోసం. చూపిస్తాను. చెప్పను బ్రదర్. పా చెప్పా చూపిస్తా. డెడికేషన్ చూడండి, ఆలోచన చూడండి, ఏమేమి మిక్స్ చేయాలి ఏంది అని. నేనేదో నా మానాన జ్యూసులు తీసుకుందామని వస్తే చూడండి ఎంత పెద్ద షాపింగ్ అయిందో. అరే అవును, నేను ఎప్పటి నుంచో ప్లాన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇప్పుడు సందర్భం వచ్చింది, ప్లాన్స్ తీసుకుందాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జ్యూస్ అంటే జ్యూస్లో మనకి స్టఫ్ కూడా కావాలి. సో అందుకనే స్టఫ్ తీసుకున్నా. కొన్ని గ్రాసరీస్ కావాలి. అరే మీకేం తెలుస్తుంది? ఆడోళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఏముందో ఏం లేవు అనేది. మీకేం తెలుస్తుంది చెప్పండి? అందుకే ఆడవాళ్ళతో షాపింగ్కి రావద్దు. వాళ్ళకి మనకేం కావాలో తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతే సేవ్ అవుతాం. ఇట్లా పట్టుకొని వచ్చినాం అనుకోండి, తడిసి మూడు అవుతుంది. ప్రిపరేషన్ గోయింగ్ ఆన్. ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఫస్ట్ చెప్పు, టకటక పోయి మాకు. ఫస్ట్ వోడ్కా. ఓకే, జస్ట్ ఉంటాయి షార్ట్స్ అని. ఏంటిది? షార్ట్ ఏదో ఒకసారి చూపి. బట్టి. ఓకే, సో ఏమేమి వేసావు ఇందులో? జస్ట్ 1 లైమ్. ఓకే, వోడ్కా, మింట్. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్. మార్కెట్లో దొరుకుతుంది మీకు ఎక్కడైనా. కలర్ చూస్తే టెంప్ట్ అయిపోవచ్చు. మిక్సింగ్లో
మనోడు తర్వాత ఎవరైనా. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్. చాలా మంది పులిహోరాలు కలిపితే నువ్వేం కలుపుతున్నావు అంటే ఏం చెప్తావు కిషోర్? మిక్సింగ్ కలుపుతున్నాను. మనకి ఇంకా బాగా మిక్స్ కావాలంటే దీంట్లో పోసుకొని కాక్టైల్ షేక్ అనమాట. దీనిపైన క్యాప్ ఉంటుంది, జాగ్రత్త, ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి కొట్టేస్తుంది. ఓకే, సౌండ్ చూసారా ఎట్లా పొంగిందో. జస్ట్ మనము ఇక సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో, తాగడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరికి సార్ కంఫర్ట్? ఎవరికి? నాకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు. ఏం చెప్పావురా? సో వోడ్కా, స్ట్రింగ్, లైమ్ స్లైస్ అండ్ మింట్, పుదీనా. Yes. ఓకే, అయిపోయింది కదా. మనకి ఇప్పుడు కొంచెం ఐస్ క్యూబ్ వేసుకుందాం ఇంకొంచెం. ఓకే. ప్లెయిన్గా కావాలనుకుంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం జ్యూస్ తాగుతున్నట్టే కనిపిస్తుంది, మనం ఏదో మంది చేస్తున్నట్టు ఉండదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. వా, అంటే ఇది చీటింగ్ అన్నావా? Cheers. Cheers. ఇలా ఉంటే ఒక పెద్ద ఫుల్ బాటిల్ అయినా కానీ ఏం తెలియదు, ఎవరికి అర్థం కూడా కాదు. ఎవరైనా చూసినా మనం జ్యూస్ తాగుతున్నాంలే అనుకుంటాం. అవును, బట్ మీరు స్టెబుల్ ఉండాలి కదా సార్. అందుకే కరువు పట్టినలాగా ఒకటేసారి తాగొద్దు, రోజంతా కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. చిచ్చి, చూసారు కదా ఈ తాగుబోతుడు చెప్పేది వింటుంటే. ఓకే, సో ఇది ఒక ఫ్లేవర్. స్టింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ స్ప్రైట్. ఓకే, సో ఇప్పుడు నేను కూడా ఈ వీడియోలోకి వచ్చేసా. ఫస్ట్ కాక్టైల్ చూసాం కదా, సో అది వచ్చేసి స్ట్రింగ్ కాక్టైల్ విత్ వోడ్కా. సో ఇప్పుడు సెకండ్ వన్ చేస్తున్నారు కిషోర్. సో బేసిక్గా మేము గ్రే గోజ్ వోడ్కా యూజ్ చేస్తాం. జనరల్గా కావాలంటే మనకి మార్కెట్లో ఎక్కువ దొరికేది లైక్ స్ప్రిన్ ఆఫ్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు. చాలా మంది అయితే స్ప్రిన్ ఆఫ్ యూజ్ చేస్తారు. సో అది కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో నాకైతే ఇది గ్రే గూజ్ అని చెప్పేసి మేము అనుకొని దీంతో చేస్తున్నాము. ఇప్పుడు సెకండ్ కాక్టైల్ ఏంటో చూద్దాం. దగ్గర ఉండి నేర్పిస్తున్నారు కిషోర్ గారు. లైమ్. సో లెమన్ అలా పిండుకోవాలి, చేసుకోవాలి. ఓకే, ఈ తొక్క ఏం చేస్తారు, పడేయాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా. అబ్బా అడ్వర్టైజ్మెంట్. ఓకే, ఇంత హైట్ ఉన్నాడు, నేను పొట్టిదానిలో కూడా నా లైట్ కూడా కట్ చేస్తున్నాడు. ఓకే, వెంటనే ఈ గ్యాస్లోకి మింట్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన గ్రే గూస్ రెడీగా ఉంది. ఓకే, ఎంత ఎంఎల్ అది కూడా చెప్పు. సేమ్ ఇంతే, ఎంఎల్ ఎంతో తెలీదు, జస్ట్ షార్ట్ గ్లాస్ అంతా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఒక లెమన్ స్లైస్ కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం స్మాష్ చేసుకోవాలి అందులోనే. ఇందులోనే సో జాగ్రత్త, గ్లాస్ కాబట్టి చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి షేకింగ్ ఏం అవసరం లేదు, రా మెటీరియల్ కాబట్టి. ఇంకో గ్లాస్లో తీసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం బాగో. ఇప్పుడు దీంట్లో చేసుకుంటే గ్లాస్ కదా, ఐస్ అంటే రాక్ లాగా సౌండ్, టకటగా సౌండ్ వస్తుంది. ఓకే, సో ఇది చాలా సింపుల్, రెగ్యులర్గా చాలా మంది లైక్ లైమ్ అంటే లెమన్ జ్యూస్, మింట్, ఐస్ క్యూబ్స్ అండ్ స్ప్రైట్ అనేది కామన్, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇట్స్ నార్మల్ కాక్టైల్ అన్నమాట. అక్కడ తాకు, అక్కడ పెట్టు, వీడియో చేయాలి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తున్నాడు, బాగుంది. తర్వాత అవుట్ అయిపోతే ఎవడికి? అవన్నీ ఇప్పుడు కాదు, సండే ఒకటి, మండే ఒకటి, ఇంకొక తయారు చేసుకొని వెనస్డే, ట్యూస్డే 4 days. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అంటే ఇప్పుడు వోడ్కాని ఇలా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే ఏం కాదా? ఏం కాదు, ఏమవుతుంది, దాంట్లో సరిపోతే ఇంకొంచెం ఓడకాయ వేసుకుంటే
లెవెల్ అంటే పవర్ పోతుంది కదా. ఒక్కలే ఓకే ఫైన్. నాకైతే తెలీదు ఫ్రిడ్జ్ లో పెడితే పవర్ పోతుందో లేదో నాకు తెలియదు. తెలిస్తే మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్స్ లో పెట్టండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి సార్? థర్డ్ వన్ ఇప్పుడు లెమన్ స్ప్రైట్ అయిపోయింది, ఫ్రూట్ జ్యూస్ తో ట్రై చేయాలి. ఫ్రూట్ జ్యూస్. ఓకే సేమ్ మళ్ళీ మన గ్రేగూస్ తెలుగులో ఏమంటారు తెలుసా? చెప్పు. నాకు కూడా తెలియదు, గూగుల్ చేసుకొని చూసుకోండి. అడగడం తప్పు. సేమ్ వన్ షాట్, సేమ్ దీంట్లో సేమ్ మళ్ళీ మింట్ మాత్రం ప్రతి దాంట్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు నీకు మింట్ ఫ్లేవర్ ఇష్టమా? కాదు, ఎదుటోళ్ళకి స్మెల్ రాకుండా. పా ఈ మందు బాబులకి టిప్స్ చాలు రోయ్. తర్వాత డైరెక్ట్గా చేసి ఏ పెట్ట తాగాలి, టేస్ట్ చూడాలి కదా. మందు బాబులం మేము, మందు బాబులం. ఇంత కరువులో ఉన్నావేంట్రా బాబు. దాన్ని షేక్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, ఓన్లీ ఆల్రెడీ జ్యూస్ మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి షేక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గాట్ ఇట్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఓన్లీ సోడా వోడ్కా విత్ సాల్ట్. సోడా వోడ్కా విత్ సాల్ట్. ఓకే, అట్లా సాల్ట్ వేయొచ్చా వోడ్కాలో? లిమిట్ లో వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. సినిమాలు చూడట్లే తాగి అంటారు చూసారు అవి షార్ట్స్ కదా. షార్ట్స్ కి అంత పడినప్పుడు వీటిలో కూడా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇది మనం చూడలే కాబట్టి పవర్ తగులుతుంది అనమాట. అందుకే సరే సార్, మాకు అర్థమైంది సార్. తర్వాత సార్ సేమ్ మన గ్రేగోస్. ఓకే వోడ్కా ఇది ఇప్పుడు వేయకుండా జస్ట్ మింట్ వేసుకొని స్మాష్ తీసుకొని చాలా నైస్గా కొట్టారు. నైస్గా కొట్టాలి, ఎందుకంటే గ్లాస్ పగిలిపోయింది అనుకో తర్వాత అటు నుంచి అట్టయిపోతారు అందరూ. లైట్గా అంటే సాల్ట్ అంటే మరి ఎక్కువ వేసుకున్నారు, జస్ట్ లైట్గా వేసుకొని అయిపోయిన తర్వాత వోడ్కా తర్వాత ఇది ఒకసారి సౌండ్ వినండి. అబ్బా see the bubbles. అయ్యిందా? మనం క్రష్ చేసాం కదా, క్రష్ బాగా కలవాలంటే మళ్ళీ దీనికి తీసుకోవాలి. సేమ్ నేనేం చేస్తా ప్లీజ్? ఒక నిమిషం దీనికి గ్యాస్ ఉంటుంది, నాకు తెలుసు ఇట్లా పట్టుకుంటా. పెట్టి ఓకే జాగ్రత్త, గ్యాస్ ఉంటుంది. ఏందనుకున్నావు? అదే ఇలా పట్టుకొని కాదు, చేసే ముందు ఏం చెప్పాలంటే షేక్ వెల్ బిఫోర్ యూస్. జాగ్రత్త. ఓకే, షేక్ వెల్ బిఫోర్ యూస్ అన్నమాట. చాలు చెప్తానే ఉన్నా గ్యాస్ ఉంటుందని. ఓకే నో ప్రాబ్లం. సేమ్ టు సేమ్ వేసుకొని మధ్య మధ్యలో పుదీనాలో బ్రెడ్ వస్తే మంచిగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, కానీ స్ట్రాతో తాగితే రావు, బ్రెడ్ రాతో తాగితే వస్తాయి కాబట్టి కొంచెం తాగాలి. ఓకే తాగట్లే ఓన్లీ జస్ట్ టేస్ట్. అన్ని టేస్ట్ చేస్తున్నాడు ఇందా నుంచి సందట్లో సడమి అది పచ్చి తాగబోతు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏంటి కట్టబెట్టారు సార్ నాకు. అయిపోయాయి సేమ్ ఇంతే. మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఒకవేళ మనం ఇప్పుడు ఏమేమి వేసుకున్నాం, ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం, పైనాపిల్స్, మార్కెట్లో ఏ జ్యూస్ దొరికితే లిచ్చి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది, అది కూడా ట్రై చేసుకోవచ్చు. లిచ్చి ఉంది, లిచ్చి తీసుకుంటాం. చాలే ఇంకా తర్వాత అన్నీ ఒకటేసారి వద్దు, సేమ్ యాస్టీజ్
ఓకే ఇంత చేంజ్ చేసి ఏం లేదు జ్యూస్ల ప్లేస్ లో ఓన్లీ అంటే లైక్ ఎందుకు వోడ్కాలో జ్యూస్ అనేది ఒకసారి చెప్పు. ఓడకాల జ్యూస్ అంటే ఓడక ఎట్లుంటది ఉంటది జ్యూస్ తో అయితే తాగొచ్చు. ఓకే మామూలుగా ఓడక లేకుండా కూడా మామూలుగా మనం చేసుకోవాలనుకుంటే ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా మంచిది అనమాట. ఏది వోడ్కానా? చిచి ఓడక కాదు జ్యూస్. ఓకే సో పిల్లలకు కూడా వోడ్కా లేకుండా వాళ్ళకి జస్ట్ సేమ్ అంతే. జ్యూస్, లెమన్ అండ్ మింట్ అలాంటి చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి అవి కూడా వేసుకొని చేయొచ్చు. బట్ మందులో పిహెచ్డి చేసిన మా ఆయన బ్లాగ్ అర్థమైపోయింది కదండి ఎన్ని కాక్టైల్స్ చేశారో. ఆగండి ఇది కూడా చేసి చూపిస్తా. పిల్లలు తాగేది కూడా ఒకసారి తాగుదు రాగండి. పిల్లలు ఇది పిల్లలు తాగేదంట, మరి ఏం చేస్తారు చూద్దాం. పిల్లలు నీలాంటి వాళ్ళు తాగేది. ఇప్పుడు మీరు తాగుతుంటే పక్కన కూర్చొని ఉండలేరు కదా, ఏడిసి వస్తారు కదా, మీకు కూడా కలిపియాలి కదా, అందుకని. ఇది ఏంటంటే ఓన్లీ జ్యూస్ తోటి, వితౌట్ వోడ్కా, వితౌట్ ఆల్కహాల్. ఎందుకంటే అందరు తాగేటోళ్ళు ఉంటారు కదా, అంటే ఈ మధ్య అమ్మాయిల కన్నా అబ్బాయిలు తక్కువ తాగుతుర్లే కానీ అమ్మాయిలు ఎక్కువ తాగుతుర్రు. కానీ అబ్బాయిలలో ఎవరో ఒకరు తాగని ఉంటారు కాబట్టి పాపం వాళ్ళు ఊకుండాలి కదా, వాళ్ళ కోసం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. లెమన్ లిచ్చియా? లెమన్ లిచ్చి. ఓకే మాకు కూడా మింట్ వేయండి అందులో. మీరే మింట్లు వేసుకొని ఉంటారు, మాకు కూడా మింట్ వేయండి. ఆగుతావు కొంచెం, అవుతావు 2 నిమిషాలు. కానీ ఆ గ్లాస్ లో పడే సౌండ్ ఉంటుంది చూసారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మింట్ లెమన్ ఆల్రెడీ వేసేసుకున్నాం. జస్ట్ ఐస్ క్యూబ్స్ కొంచెం ఉండండి, ఆగండి, మొత్తం అన్ని ఒకటేసారి కొంచెం కలవాలి కదా. ఇది అయిపోయిన తర్వాత కలపండి. సేమ్, ఎందుకంటే మనం చిన్నపిల్లలు కలుపుతాం కాబట్టి జనరల్ గా అబ్బాయిలు పులిహోరలే కలుపుతారు కదా, మా ఆయన పులిహోర కదా, ఇట్లాంటి మిక్సింగ్ కలుపుతూ ఉంటాడు అన్నమాట. చూడడానికి ఎట్లుంది. అది కూడా టేస్ట్, అది కూడా నువ్వే తాగితే ఇంకా నేను ఎందుకు? ఆగిది ఎట్లుంది చెక్ చేయాలి అది కదా. నేను చూసుకుంటా, అరే ఏంట్రా ఇది? మీరు అది తీసుకోండి గురుగారు, మేము ఇది తీసుకుంటాంలే నాన్ ఆల్కహాలిక్. మీరు తీసుకోండి, చేసుకొడతాం. ఇంకా ఒక్క నిమిషం ఆగుతారా? మళ్ళీ అన్ని చేసినప్పుడు ఇట్లా చదువుకోవాలన్నమాట. మయా పిల్లలకి ఇట్లాంటి కష్టాలు ఏముండవు. ఇలా అంత సినిమా లేదు, ఓన్లీ పక్కన పెట్టి మీకు షో చూపిద్దామనే. దాన్ని ఓకే కదా ఎంత సింపుల్. ఇది వచ్చేసి మండే, ఇది వచ్చేసి ట్యూస్డే, ఇది వచ్చేసి వెనస్డే, ఇది వచ్చేసి థర్స్డే. ఇది తాగని వాళ్ళ కోసం. థర్స్డే దాకా అయిపోయిన ఫ్రైడే, సాటర్డే, సండే సంగతి ఏంది? మార్చాలి, బోర్ కొట్టుద్ది కదా. ఆ ఫ్రైడే బ్రేక్ ఇచ్చి సాటర్డే, సండే బ్రాండ్ వేరే దానికి వెళ్తే అంతేగాని. ఓకే ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్కటి తాగేసి పెట్టేద్దాం, ఎందుకంటే అవన్నీ తాగాను అనుకో అవి నన్ను తాగుతాయి. సో అదండి ఈ రోజు బ్లాగ్. వోడ్కాతో ఎన్ని వెరైటీ ఆఫ్ కాక్టైల్స్ చేయొచ్చో నా తాగుబోతు మొగుడికి తెలుసు అనమాట. సో బేసిక్ గా ఒకే వోడ్కా తోటి. అబ్బో హౌ స్వీట్, థ్యాంక్ యూ. ఎందుకంటే నీ సోదం తెలియలోపు నాది అయిపోతుంది. Cheers. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది. అంటే జనరల్ గా లిచ్చీ జ్యూస్ నార్మల్ గా తాగే కన్నా కొంచెం అందులో మింట్, లైమ్, అంటే అదే లెమన్ వాటర్, లెమన్ ఇంకా కొంచెం మింట్ ఇవన్నీ మిక్స్ చేసుకుని ఐస్ క్యూబ్స్ అన్ని వేస్తే ఒక మంచి టేస్ట్ వచ్చింది. సో నాలాంటి వాళ్ళ కోసం కూడా మా ఆయన మంచిగా ఆలోచించి ఇలాంటి నాన్ ఆల్కహాలిక్ జ్యూస్ కూడా చెప్పారు. బడ్జెట్ తెలుసా? ఇదే ఒకసారి పబ్లో రెస్టారెంట్కి వెళ్ళి ఒకసారి ఆర్డర్ చేయమని బిల్లు చూస్తే మీ గుండెలు పగిలిపోతాయి. పాయింట్ టు బి నోటెడ్. ఆడగట్టే బిల్లుకు నేను 2 రోజులు తాగుతా ఇంట్లో. ఇంత తాగోదాండ్రా బాబు. బడ్జెట్ పద్మనాభం అంటే పబ్లలో ఇంత కాస్ట్లీ ఇలాంటి కలర్ఫుల్ డ్రింక్స్ కన్నా ఇంట్లో శుభ్రంగా చేసుకొని తాగి తుల్లి పడిపోవచ్చు అని చెప్పేసి మా బడ్జెట్ పద్మనాభం గారు చెప్తున్నారు. తాగి తుల్లి పడిపోయేంత వద్దు, జస్ట్ 2 షాట్స్ అంతే. అంటే డాక్టర్ చెప్తారు కదా రోజుకి 2 పెగ్గులు అన్నట్టు. మనం వేసే 2 షాట్లకి లివర్ మీద కవర్ కూడా ఏం కాదు. అలా అని చెప్పి ప్లీజ్ మీరు ఏమంటారు దాన్ని ఆదర్శంగా ఇన్స్పిరేషన్ గా తీసుకోకండి. బట్ ఫైనల్ గా ఇదండి వోడ్కాతో డిఫరెంట్ యూనో కాక్టైల్స్ మా ఆయన తయారు చేశారు. సో మీ అందరికి నచ్చింది అనుకుంటా. ఇంకేమైనా వెరైటీ చేయొచ్చు అంటే కమెంట్ బాక్స్ లో
కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తారు, ఫోన్ చేయరు. అదేదో చేసి చెప్పండి. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. Hope you all like this video. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇంకా ఏ ఛానల్ కి? మహానటి. ఎస్, మహానటి రాణ్యకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. దట్స్ వాట్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సీ యూ ఆల్. థ్యాంక్ యూ.